హాయ్ ఫ్రెండ్స్, నేను వంగ్తవ్లో ఉన్న జీసస్ స్టాట్యూ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుండి మనము మెట్లెక్కి జీసస్ స్టాట్యూ దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఇక్కడ పైన వ్యూ పాయింట్ ఉంది, చుట్టూ మీరు చూడవచ్చు సముద్రము, పైన హెలికాప్టర్ వెళ్తా ఉంది. ఇక్కడ నుండి చూస్తే మెట్లు కనిపిస్తున్నాయి, ఆ మెట్లకి ఇంకా కొంత పైకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవి 12 మంది ప్రవక్తల యొక్క ఇమేజెస్. ప్రవక్తల వీరంతా కూడా ఇక్కడ వారి యొక్క పేర్లు ఏమిటో కూడా రాసి ఉన్నాయి. ఇది ప్రవక్త అయిన మోషే యొక్క ప్రతిమ. అక్కడ కింద మనం చూడవచ్చు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ యొక్క స్టాట్యూ ప్రభువైన యేసు కనాన్ బావి దగ్గర కలిసి మాట్లాడుతున్న బావి. ఇది ప్రభువైన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు కదా, ఆ ప్రసంగంలోని గురించినటువంటి ఆఖరికి వచ్చేసాం, పైకి వచ్చేసాం, చాలా ఎత్తుకి పైకి వచ్చాం. మనకి కనిపిస్తూ ఉంది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బలియాగముల గురించి. అలాగనే మరియు అట్లాగనే వెనక మనం చూస్తూ ఉన్నాం, ప్రభువైన యేసు క్రీస్తు తన 2 చేతులను చాపి ఆహ్వానిస్తున్నట్లుగా, పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ క్రైస్తు యొక్క మోనమెంట్ యొక్క ఎత్తు ఎంత, వెయిట్ ఎంత, పొడవు, వాటన్నిటిని గురించిన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దీనిని మనం చూస్తూ ఉన్నాము. పైన ఎంత చక్కగా చూసారా చెక్కి ఉన్నారో, ఎంత చక్కగా అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అది ప్రభు యొక్క రాత్రి భోజనం గురించిన ఆ రీతిగా చెక్కి ఉన్నారు. చాలా చక్కగా, చాలా సుందరముగా. ఇది ప్రభువును యేసుక్రీస్తుని అప్పగించిన రాత్రి. మరలా తిరిగి వచ్చుచున్నాము.